అప్కమింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29th ఫిలిం ప్లాట్ ఏ విధంగా ఉంటుందనే ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ చాలా మందికి ఉంది. ఈవెన్ అనౌన్స్మెంట్ గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఫిలిం అడ్వెంచర్ జాన్రా జంగిల్లో ఉండబోతుంది, ఆఫ్రికన్ అడవుల్లో అని చెప్పి, దాంతోపాటు ఇండియానా జోన్స్కి బాగా సిమిలర్ అని చెప్పి ఇంతకు ముందు హింట్స్ అయితే ఇచ్చేశారు. ఆల్సో మహేష్ బాబు గారి క్యారెక్టర్ అయితే లార్డ్ హనుమాన్ క్యారెక్టర్ కి బాగా సిమిలర్ గా ఉంటుంది, ఇన్స్పైర్ అయ్యింది అని చెప్పి కూడా రివీల్ చేశారు. ఓన్లీ ఈ డీటెయిల్స్ బట్టి మాత్రమే ప్లాట్ స్టోరీ అనేది రివీల్ కాలేదు. ఆల్రెడీ రాజమౌళి గారు అయితే మాత్రం విల్బర్ స్మిత్ యొక్క పాపులర్ నవల్స్ అయిన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద ట్రయంప్ ఆఫ్ ద సన్ యొక్క నవల్ రైట్స్ ని తీసుకున్నారు. అంటే ఆ రైట్స్ ని రీసెంట్ గా కొనుక్కున్నారు అనమాట. రైట్స్ కొనుక్కున్నారు కాబట్టి ఆ బుక్స్ కి డైరెక్ట్ గా లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అయితే కాదనమాట. వీళ్ళు రాసుకున్న ఆ జంగిల్ అడ్వెంచర్ స్టోరీలోని చాలా వరకు చేంజెస్ ని కూడా ఈ బుక్ నుండి ఇన్స్పైర్ అయ్యి మార్చుకున్నారు. కాబట్టి చాలా సిమిలారిటీస్ ఆ బుక్ స్టోరీకి ఉంటుంది. కాబట్టి రైట్స్ తీసుకోవడంలోని బెటర్. ఎందుకంటే రేపు పొద్దున్న కేసు వేస్తారు, కాపీరైట్ కేసు, కాపీ అని. సో రాజమౌళి గారు అయితే మాత్రం ఇండియన్ నేటివిటీకి ఈ ఆఫ్రికన్ నవల్స్కి టచ్ అయ్యే టైప్లో స్టోరీని ఏ విధంగా చేంజెస్ చేసి డిజైన్ చేసుకున్నారనే డీకోడింగ్ డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిలిం యొక్క లొకేషన్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఆ ఆఫ్రికన్ ఫారెస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ముందు నుండి కూడా ప్లాన్ చేసుకున్నది అదే రాజమౌళి గారు. ఈ ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ జానరా అని చెప్పారనమాట. దాంతోపాటు ఈ ఫిలిం యొక్క టైం లైన్ అయితే మాత్రం బుక్స్ ప్రకారం 1884. యాక్చువల్గా టైం లైన్ కంటిన్యూషన్ ప్రకారం అయితే మాత్రం 1884 ఫస్ట్ వచ్చిన నవల్ అయితే మాత్రం ద ట్రయంప్ ఆఫ్ ది సన్. ఆ తర్వాత కంటిన్యూషన్ కింగ్ ఆఫ్ కింగ్స్. మనకు తెలుసు రాజమౌళి గారు చాలా వరకు సీక్వెల్స్ 2 పార్ట్స్ కనెక్షన్ క్లిఫ్ హ్యాంగర్స్ తో ఉంటారు కదా. సో సేమ్ అదే విధంగా దీన్ని కూడా ప్లాన్ చేయొచ్చు 2 పార్ట్స్ లాగా. కార్ట్ హోమ్ నాశనం అవ్వక ముందు 1884 టైం లైన్ లోని సూడన్ నార్త్ ఈస్ట్ ఆఫ్రికాలో తన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ ని అమ్ముకోవడానికి కార్ట్ హోమ్ కి వస్తాడు బ్రిటిష్ ట్రేడర్ అండ్ బిజినెస్ మ్యాన్. కానీ కార్ట్ హోమ్ లో సిచ్యువేషన్ ఒకప్పట్లో లేదు, ఇప్పుడు చాలా డేంజరస్ గా ఉందని చెప్పి అక్కడున్న జనరల్ గార్డెన్ అయితే క్లియర్ గా ఆ బిజినెస్ మ్యాన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ తన దగ్గర ఉన్న షిప్ లో అయితే మాత్రం అక్కడున్న సిటిజన్స్ ని జనరల్ గార్డెన్ ఎవాక్యుయేట్ చేసేమని అడుగుతాడు. కానీ అలా వెళ్తున్న టైంలో అయితే మాత్రం మహదీస్ ఆ షిప్ ని అటాక్ చేస్తారు, డ్యామేజ్ చేస్తారు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ రైడర్ అయితే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మెహదీస్ వల్ల కార్ట్ హోమ్ చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది, వాళ్ళు దాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు అనేది క్లియర్ గా అక్కడికి అతనికి అర్థమవుద్ది. అంటే కార్ట్ హోమ్ లోకి కొత్త వాళ్ళు వెళ్ళడం ఈజీయే, కానీ ఎస్కేప్ అవడం కాస్త కష్టమని. అప్పుడే బ్యాటిల్ ఆఫ్ ఎల్ ఓబైడ్ నుండి సర్వైవ్ అయిన కెప్టెన్ పెన్రాడ్ అయితే మాత్రం అదే ప్లేస్ కి రావడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మెసేజెస్ అయితే మాత్రం ఈ బ్రిటిష్ కౌన్సిల్ అయిన డేవిడ్ కి, దాంతోపాటు జనరల్ గార్డెన్ కి ఇవ్వడానికి. ఈ క్యారెక్టర్ నే మహేష్ బాబు గారికి చేంజ్ చేసే టైప్ లో డిజైన్ చేస్తున్నారంట. అవును, యాక్చువల్ గా ఈ క్యారెక్టర్ ఒక ఎంపరర్ గా, రూత్లెస్ గా మార్చే విధంగా బుక్ లో ఉన్నప్పటికీ కంప్లీట్ గా ఫిల్మ్ లో ఆ విధంగా మార్చకుండా పాజిటివ్ గా హీరోగా పెన్రాడ్ ఒక అడ్వెంచరర్ క్యారెక్టర్. కానీ మన ఇండియన్ స్టైల్లోని టైటిల్ అయితే మాత్రం పెడతారనమాట. బ్రిటిషర్స్ దగ్గర పనిచేసే ఒక ఇండియన్ ఆఫీసర్ లాగా. ఆ తర్వాత డెజర్ట్ దగ్గర ఒక అటాక్ జరుగుతుందన్నమాట. ఆ బ్యాటిల్లో విన్ అయిన వాళ్ళు తిను సర్వైవ్ అయిన విషయం తెలిసినట్టు అండ్ మెసేజెస్ అయితే మాత్రం జనరల్ దగ్గరికి పాస్ చేస్తున్నట్టు తెలిసి వాళ్ళైతే మాత్రం అటాక్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్ గా వీళ్ళు మహదీ జాతికి చెందిన వాళ్ళు కూడా. ఈ మహదీసే కదా ఆ కార్ట్ హోమ్ ని అండ్ ఆ ప్లేసెస్ ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఆక్రమించాలని ప్రయత్నిస్తుంది. వాళ్ళ జాతిలోనే ఈ ఓల్డ్ బ్యాటిల్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ ఇది ఎంట్రీ ఫైట్ గా పెట్టి హీరో ఫేస్ ని కూడా ఇక్కడే రివీల్ చేయొచ్చు. లైక్ ఈ కాన్వర్జేషన్ అయితే మాత్రం అక్కడ ఉన్న ఆ రౌడీస్ తో అయితే మాత్రం మనకి ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా రివీల్ చేయొచ్చు. ఆ బ్యాటిల్ నుండి నువ్వు ఎలా సర్వైవ్ అయ్యావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, కార్ట్ హోమ్ దారిలో ఉన్నావు అంటే జనరల్ గార్డెన్ దగ్గరికి మెసేజ్ పంపించడానికి వెళ్తున్నావా అని చెప్పి ఈ విధంగా మనకి డీటెయిల్స్ రివీల్ అయ్యేలాగా. యూజువల్గా హీరో విన్ అయ్యి ఒక అడ్వెంచరస్ టైప్లో అయితే మాత్రం అక్కడ నుండి తప్పించుకొని కార్ట్ హోమ్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ అయితే మాత్రం జనరల్ గార్డెన్కి ఇచ్చేస్తాడు. ఆ మెసేజెస్ తీసుకున్న తర్వాత జనరల్ గార్డెన్ అయితే మాత్రం ఆ సిటీకి డిఫెన్స్గా అయితే మాత్రం రిక్రూట్ చేసుకుంటాడు హీరోని కూడా. అలా రిక్రూట్ చేసుకున్న తర్వాత అక్కడే స్ట్రక్ అయిన ఆ బిజినెస్ ట్రేడర్ బ్రిటిష్ పర్సన్ అయిన రైడర్ ని కూడా పరిచయం చేస్తాడు. కార్ట్ హోమ్ లో బ్లాక్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా కరప్టెడ్ ఈజిప్షియన్ ట్రూప్స్ చేసే ఈ బ్లాక్ మార్కెట్ ని అయితే వీళ్ళిద్దరూ కలిసి డౌన్ చేస్తారు, ఆపేస్తారు. ఈ బ్రిటిష్ కౌన్సిల్ కి జనరల్ గార్డెన్ మెయిన్ హెడ్. కాకపోతే డేవిడ్ దగ్గరికి కూడా మెసేజెస్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు కదా హీరో. దాంతో పాటు ఆ డేవిడ్ కి అయితే మాత్రం ఒక అందమైన కూతురు ఉంటుంది. ఆ కూతురుతో అయితే మాత్రం యాక్చువల్ గా బుక్ ప్రకారం ఈ రైడర్ పెన్రాడ్ తోటి ఒక ట్రయాంగిల్ లవ్ లా ఉంటుంది. అండ్ ఆమెకి సిస్టర్స్ తో కూడా ఈ విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఫిల్మ్ లో అయితే మాత్రం అలాంటి అఫేర్స్ ఉండవు. హీరోకి హీరోయిన్ గా పెడతారు. సో యాక్చువల్ గా తన హెల్ప్ తో అయితే మాత్రం ఆల్మోస్ట్ జనరల్ గార్డెన్ కి బాగా హెల్ప్ అయ్యి మెహదీస్ యొక్క టాక్టిక్స్ ని, వాళ్ళని ఏ విధంగా డిఫీట్ చేయాలి, వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని అన్ని యూస్ఫుల్ ఐడియాస్ వస్తాయి. కాబట్టి వీళ్ళ డైరెక్ట్ అటాక్ అనేది స్ట్రైట్ గా చేయలేక నెక్స్ట్ జనరల్ స్టీవర్ట్ దగ్గర ఆ కాలం ని అటాక్ చేద్దామని చెప్పి ప్లాన్ మారుస్తారనమాట. ఈ ప్లాన్ కూడా హీరోకి తెలిసి సో ఆ ప్లాన్ మెసేజ్ అయితే మాత్రం జనరల్ స్టీవర్ట్ కి పాస్ చేద్దామని హీరో వెళ్తాడు.
కానీ ఆ మెసేజ్ పాస్ చేయకముందే తనతో పాటు బ్రిటిష్ ట్రేడర్ కూడా ఉంటాడు కదా, వీళ్ళిద్దరు కలిసే పని చేస్తారు ఆ ప్లేస్ లోని. అక్కడ సిటిజన్స్, ట్రైబల్స్ వీళ్ళకి రివీల్ చేసేది ఏంటంటే అక్కడున్న ఆ బ్రిటిష్ కౌన్సిల్ గానీ, బ్రిటిష్ రూల్ గానీ, మెహదీస్ గానీ ప్రయత్నించేది హిడెన్ ట్రెజర్ గురించి, పవర్ గురించి. ఆ పవర్ తోటి కంప్లీట్ గా నేచర్ ని, ఫారెస్ట్ ని, యానిమల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ పవర్ ని ఎర్న్ చేయాలి. ఆ పవర్ ని ఎర్న్ చేసిన తర్వాత ఫారెస్ట్ ని, ఈ యానిమల్స్ ని కంట్రోల్ చేసి మ్యాప్ ద్వారా ఆ ట్రెజర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇది ఓన్లీ మిత్, ఫేక్ స్టోరీ అని చాలా మంది నమ్ముతారు. హీరో కూడా అదే విధంగా నమ్మకుండా తన మెసేజ్ ని జనరల్ స్టేవర్ట్ కి ఇవ్వడానికి వెళ్తాడనమాట. అలా వెళ్ళిన టైంలోనే జనరల్ స్టేవర్ట్ అక్కడ చనిపోతాడు. దాంతో పాటు అక్కడ ట్రాప్ లో అయితే మాత్రం హీరో ఇరుక్కుంటాడు. ఈ ట్రాప్ ని ఫిక్స్ చేసింది జనరల్ గార్డెనే. మెహదీస్ వల్ల కాట్ హోమ్ ఆల్మోస్ట్ నాశనం అవబోతుంది. అక్కడున్న పీపుల్స్ ని ఎవాక్యుయేట్ చేసేసి గవర్నమెంట్ అండ్ బ్రిటిష్ కౌన్సిల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంప్లీట్ గా ఆ ట్రెజర్ గురించి, ఆ ప్లేస్ గురించి సెర్చ్ చేద్దాం, ఆక్రమించుకుందాం అని అనుకుంటాడు వీళ్ళతో కలిసి. ఈ ట్రెజర్ హిడెన్ మిత్ గురించి చాలా మందికి తెలుసు. అందులో వైట్ కోట్ ని కూడా ఒకడనమాట. ఎలా అయినా జనరల్ గార్డెన్ ఈ ప్లాన్ ఎందుకనే వేస్తున్నాడని తనకి డౌట్ వచ్చి తన బ్రదర్ని అయితే మాత్రం రైడర్ కాట్ని అక్కడికి తన వాల్యుబుల్ థింగ్స్ ని అమ్ముకోవడానికి కాట్ హోమ్ కి పంపిస్తాడు. ఈ వైట్ కాట్ని ఈ బ్యాటిల్ కన్నా ముందు హీరో తోటి ఫ్రెండ్షిప్ అంటే కనెక్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రెజర్ గురించి, దీని గురించి కాకుండా నార్మల్ గా వాళ్ళిద్దరికి కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. కానీ వైట్ కాట్ ని తమ్ముడినే అని ఇక్కడికి వచ్చిన ప్లాన్ ఇదని చెప్పి హీరోకి అయితే రైడర్ చెప్పడు కదా. సో హీరో ఇక్కడ ట్రాప్ లో ఇరుక్కున్నాడు. అయితే రైడర్ ఒంటరిగా ఇక్కడ జనరల్ గార్డెన్ ని ఎదుర్కోవడం కష్టం కాబట్టి హీరో హెల్ప్ కావాలని తెలుసుకుని సో ట్రాప్ లో ఇరుక్కున్న హీరోని అయితే మాత్రం తప్పించడానికి రైడర్ హెల్ప్ చేయడానికి కూడా చేస్తాడు. ఈ లోపు జనరల్ గార్డెన్ అయితే మాత్రం కంప్లీట్ గా మెహదీస్ తో కలిసి ఆ ట్రెజర్ గురించి మొత్తం ఆ డీటెయిల్స్ తెలుసుకుందామని అనుకుంటాడు. అండ్ ట్రైబల్స్ ని గ్యాదర్ చేస్తాడు కూడా హీరో. ఎందుకంటే మెహదీస్ ని, ఆ జనరల్ గార్డెన్ ని ఆపి వాళ్ళు చేస్తున్న మోసాన్ని అయితే మాత్రం గవర్నమెంట్ కి ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటాడు. ఆ విధంగా మల్టిపుల్ బ్యాటిల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది. ఆ తర్వాత రైడర్ అయితే మాత్రం వాళ్ళ బ్రదర్ చెప్పిన ప్లాన్ ప్రకారం ట్రెజర్ గురించి, ఈ గార్డెన్ ప్లాన్ ఫెయిల్ అవ్వాలని తనని ఓడించడానికి వచ్చాడు కదా, దాన్ని ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేసేసుకుంటాడు. కానీ ఈ పవర్ సోర్స్, ముఖ్యంగా ఈ జంగిల్ ని, యానిమల్స్ ని కంట్రోల్ చేయగలిగే పవర్ సోర్స్ గురించి అయితే మాత్రం ఎవ్వరికి అందు చిక్కదు, ఎవ్వరికి డీటెయిల్స్ కూడా తెలియదు. అప్పుడు వైట్ కాట్ ని వచ్చి సో తనకి కావాల్సిన ప్లాన్ ఇదని చెప్పి హీరోకి చెప్తాడు అనమాట. సో అప్పుడు హీరో తెలుసుకుని ఈ పవర్ సోర్స్ తన దగ్గరే ఉందనే విషయాన్ని రివీల్ చేస్తాడు. ఈ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా హీరో కూడా ఆ ట్రైబల్స్ కి చెందినవాడే, ఈ ఆఫ్రికా ఆ ల్యాండ్ కి చెందినవాడే. బ్రిటిష్ కౌన్సిల్ లోనే జాయిన్ అవుతాడు. కాకపోతే ఈ ల్యాండ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే. అండ్ కంప్లీట్ గా ఈ హిడెన్ ట్రూత్ అనేది మిత్ గా, ఫేక్ గా, కంప్లీట్ గా ఈ ల్యాండ్ అనేది ప్రొటెక్ట్ చేయబడి హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే మెహదీస్ వల్ల ఈ ల్యాండ్ అనేది ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడో, ఆ బిగ్ బ్యాటిల్ నుండి హీరో ఎస్కేప్ అయ్యి సర్వైవర్ కి ఇక్కడికి వచ్చేది కూడా జనరల్ గార్డెన్ కి మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే కాదు, ఈ ల్యాండ్ ని సేవ్ చేయడానికి. ఈ ల్యాండ్ దగ్గర అయితే మాత్రం డిఫెన్స్ గా తనకు ఒక ప్లేస్ దొరుకుతుందని. కానీ దీని వెనక ఉన్నది జనరల్ గార్డెనే. ఇలా చీట్ చేస్తాడనే విషయం హీరో నిజంగా గెస్ట్ చేయడు. దాంతో పాటు ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ అటాక్ జరుగుతుంది కదా, ఆ అడ్వెంచర్ లోనే హీరో గమనించేది తన దగ్గరే ఈ పవర్ సోర్స్ అంటే తనలో ఎంత పవర్ ఉందనే విషయం హీరోకి అప్పుడే తెలుస్తుంది. మొదటిసారిగా ఈ ఫారెస్ట్ అడ్వెంచర్, ఆ ఫస్ట్ ఫైట్ అప్పుడే. అప్పటిదాకా తనలో అంత పవర్ ఉందనే విషయం హీరోకి కూడా తెలియదు అనమాట, తన దగ్గరే ఆ పవర్ సోర్స్ ఉందని. కాబట్టి ఈ మిత్ అండ్ ట్రెజర్ గురించి హీరో నమ్ముతాడు. అంతవరకు మిత్ గానే అనుకున్నప్పటికీ ఆ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ట్రైబల్స్ ని సేఫ్ గా ఉంచాలని. సో తన ల్యాండ్ ప్రమాదంలో ఉన్నది ఈ మెహదీస్ వల్ల అనుకుంటాడు. ఆ తర్వాత జనరల్ గార్డెన్ వాళ్ళని తెలుస్తుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ వల్లనే అని తెలుస్తుంది. అక్కడతోటి ఈ క్లిఫ్ హ్యాంగర్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోకి విలన్ కి ఎలాంటి ఫైట్స్ ఉండవు అనమాట. విలన్ కూడా పవర్ఫుల్ గా ఉంటాడు. కానీ సెకండ్ పార్ట్ లో అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యన ఈ ఫ్రెండ్స్ ఈ క్లాష్ అయితే మాత్రం మూవీ అక్కడతో ఎండ్ అయ్యి ట్రెజర్ ని కూడా మేబీ సెకండ్ పార్ట్ లో చూపించే విధంగా ప్లాన్ చేయొచ్చని ప్రస్తుతానికి అయితే మాత్రం ప్లాన్స్. సో ఈ ప్లాట్ అయితే మాత్రం చాలా వరకు చేంజ్ చేసింది ద ట్రయంఫ్ ఆఫ్ ది సన్ కి. అలానే జనరల్ గార్డెన్ తో పాటు డేవిడ్ తో కలిసి, డేవిడ్ కూతురుగా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఈ బ్లాక్ మార్కెట్ ని రన్ చేసేది తనే అనమాట. హీరో అండ్ ఈ రైడర్ కలిసి ఆ బ్లాక్ మార్కెట్ ని డౌన్ చేశారు కదా, ఆ బ్లాక్ మార్కెట్ ని తను రన్ చేసేది ఈ కరప్టెడ్ ఈజిప్షియన్ ట్రూప్స్ తోటి. ఈ జనరల్ గార్డెన్ మీద డౌట్ ఉండే తను ఆ విధంగా చేస్తుంది. కానీ ఆ బ్లాక్ మార్కెట్ ని రైడర్ అండ్ హీరో కలిసి తెలియక డౌన్ చేసేస్తారు. ఎందుకంటే జనరల్ గార్డెన్ మంచివాడు అనుకుంటాడు కదా. సో ఆ విధంగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా దాని గురించి, తన పర్పస్ గురించి కూడా తర్వాత హీరోకి తెలుస్తుంది. బుక్స్ బట్టి సెకండ్ పార్ట్ లో ఇంకొక హీరోయిన్ కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళ పర్పస్ ఏంటి, ఈ స్టోరీ జర్నీ అనేది అంతా సెకండ్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ట్రయంఫ్ ఆఫ్ ది సన్ బుక్ ప్రకారం అండ్ ఈ ఇన్సైడ్ బజ్ డీటెయిల్స్, క్యారెక్టర్స్ గురించి అండ్ ఈ డీకోడింగ్, ఈ ట్విస్ట్లు అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా ఈ బుక్స్ లో ఉన్నట్టు ఇప్పుడు లీక్ అయిన ఈ సీన్స్, ఈ షూటింగ్ స్పాట్స్ బట్టి ఎగ్జాక్ట్ గా అదే ఉండకపోవచ్చు, పక్కాగా చేంజ్ అవ్వచ్చు కూడా. కానీ ట్విస్ట్లు అయితే కామన్, ఎందుకంటే పాన్ ఇండియా, ఈ సీక్వెల్స్, సెకండ్ పార్ట్స్, క్లిఫ్ హ్యాంగర్స్ ఇవన్నీ కామన్ కదా. అలా కానీ సేమ్ ట్విస్ట్ పెడితే ప్రెడిక్టబుల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్, ఇండియానా జోన్స్ మిక్స్ లాంటి వైబ్స్ ఇందులో ఉన్నప్పటికీ రీసెంట్ పాన్ ఇండియా ఫిల్మ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హీరోకి సంబంధం లేకుండా పెద్ద స్టోరీలోకి, పెద్ద మిషన్ లోకి ఇన్వాల్వ్ అవుతాడు. కానీ లాస్ట్ కి ఇదంతా కూడా హీరోయే ముందు నుండి నడిపిస్తున్నట్టు, స్టోరీ అంతా హీరో చుట్టూనే తిరుగుతున్నట్టు, హీరోయే మెయిన్ పోర్షన్ అన్నట్టు, కంప్లీట్ గా ఒక ట్విస్ట్ తోటి
కంప్లీట్గా దానికి కనెక్ట్ అయ్యి ఉండేటట్టు ఎండ్ చేస్తారు సెకండ్ పార్ట్. సో ఆ విధంగా ఈ డీకోడింగ్ డీటెయిల్స్. సో మొత్తానికి మీకైతే ఈ ఎస్ఎస్ఎంబి 29th ఫిలిం ఏ బుక్స్ నుండి ఏ స్టోరీని తీసుకుని అడాప్ట్ చేసుకుంటున్నారు, ఒకవేళ చేంజ్ చేసి ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అనే దాని గురించి ఈ ఐడియాస్, ఈ డీకోడింగ్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం స్టోరీ ఆ బుక్లో ఉన్నదే, కాకపోతే వాళ్ళకి కూడా కొంత హెల్ప్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.